సాధికారత కల్పనకు, సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ సభకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 1996లో షెడ్యూల్ ప్రాంత పంచాయతీ విస్తరణ చట్టం పెసా చట్టంను రూపొందించింది. కేంద్రం పెసా చట్టాన్ని అనుసరించి 5 షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించిన అన్ని చట్ట నియమాలను 1997 డిసెంబర్ 27 లోపు సవరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998 జనవరి 16న కేంద్ర పెసా చట్టానికి లోబడి షెడ్యూల్ ప్రాంతాలకు పెసా చట్టంను విస్తరింపజేయడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సవరణ చట్టం 1998ని చేయడం జరిగింది. అసలు గ్రామ సభకు ఎందుకు వెళ్ళాలి? గ్రామ సభ పరిధిలో గల గ్రామ సభ సభ్యులు సామాజిక ప్రభుత్వ పరమైన సమస్యల పరిష్కారం కొరకు, లబ్ధిదారుల ఎంపిక కొరకు గ్రామ సభ పరిధిలో జరిగే పనులు పర్యవేక్షణ నిమిత్తం గ్రామంలోని ప్రజలు ఆచార సంప్రదాయాలను, వారి సాంస్కృతిక విలక్షణతకు, సామాజిక వనరులను కాపాడడానికి వారి ఆచారాలను అనుసరించి వివాదాలను పరిష్కరించడానికి గ్రామ సభకు వెళ్లి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ముందుగా గ్రామంలో నోటీసు ప్రకారం లేదా సాంప్రదాయ పద్ధతుల ప్రకారం గ్రామ సభలో చర్చించే విషయాలపైన గ్రామ సభ సభ్యులకు స్థలం, తేదీ, సమయం